పరిశుద్ధ గ్రంథంలో నుంచి న్యాయాధిపతులు 11వ అధ్యాయము, న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం దయచూద్దాం. 1 నుంచి 3 వచనాలు దయచూద్దాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా న్యాయాధిపతులు 11వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూస్తే నిజంగా అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ప్రియదేవుడు, ఈ రోజు మనం యెఫ్తా జీవితాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు చూసుకుందాం. ఆయన జీవితం యొక్క అర్థం ఏంటి, అతడు ఎందుకు పుట్టాడు, ఈ లోకంలో ఎందుకు జీవించాడు, ఎందుకు దేవునికి నిలబడ్డాడు, కొన్ని మాటలు చూసుకున్నట్లయితే యాక్చువల్గా యెఫ్తా ఎలాంటి వ్యక్తి అంటే ఆయన ఒక వేశ్య కుమారుడు. ఒకసారి ఆలోచించండి, తల్లిదండ్రులకు సాక్ష్యం సరిగా లేకపోతే పిల్లలు కూడా ఆ విధంగా అవన్నీ అనుభవిస్తుంటారు, శాపాన్ని అనుభవిస్తుంటారు. ఇక్కడ తల్లి చేసిన పాపాన్ని బట్టి ఒక వేశ్య ఒక కుమారుడు ఎవరు యెఫ్తా అనగా ఏంటో తెలుసా? తెరవబడుట. హల్లెలూయా. యెఫ్తా అనగా ఏంటి? తెరవబడుట. అయితే చూడండి, ఈ వేశ్య కుమారుడు అన్నలు ఉన్నారు, ఆ తండ్రి ఒక్కడే గాని 2 తల్లులు అన్నమాట. అయితే వారు అన్నలు ఉన్నారు అంటే ఇంకో తల్లి కుమారులు అన్నలు చాలా భయంకరంగా వేధిస్తున్నారు, హింసిస్తున్నారు. నీకు స్వాస్థ్యం లేదు కాబట్టి నీ తల్లి నీకు స్వాస్థ్యం లేదు, నీ తల్లి ఒక వేశ్య అని భయంకరంగా యెఫ్తాను గురించి మాట్లాడుతుంటే యెఫ్తా తట్టుకోలేకపోయాడు. ప్రియదేవుని, ఒక అద్భుతమైన వ్యక్తిగా దేవుని బిడ్డగా ఉంటున్న యెఫ్తా నిజంగా పరాక్రమ గల బలాఢ్యుడు. ప్రియదేవుని బిడ్డ, ఆయన గురించి ఆలోచిస్తే ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక పరాక్రమ గల బలాఢ్యుడు. అయితే తన తల్లి విషయానికి వచ్చేసరికి బాగా కృంగిపోయాడు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, తల్లిదండ్రులుగా మన యొక్క సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ మన పిల్లలకు. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని బట్టి మన పిల్లలకు మన పిల్లలు సరైన జీవితాన్ని జీవిస్తారు. ప్రియదేవుని బిడ్డ, మన సాక్ష్యాన్ని బట్టి వారికి రావాల్సిన ఆశీర్వాదాలు వస్తాయి. ఒకవేళ నీ సాక్ష్యం, నీ క్రియలు సరిగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే నీ ద్వారా నీ పిల్లలు ఆ శాపానికి గురి కావాల్సిన పరిస్థితి సంభవిస్తుంది. జాగ్రత్త. అందుకే ఈ గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమ గల బలాఢ్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంత పరాక్రమ గల బలాఢ్యుడు ఎట్లా తెలుసు? తల్లి వేశ్య. ప్రియది, ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు మన తల్లిదండ్రుల గురించి ఏమైనా మాట్లాడితే ఎంత పౌరుషం వస్తుందో కదా మనకు. మన తల్లిదండ్రుల గురించి లేకపోతే మన తల్లి గురించి తండ్రి గురించి మాట్లాడితే ఎంత రోషం వస్తుంది. ఎందుకంటే మా తల్లిదండ్రులు అలాంటి వారా అని ఏం చేస్తారు, రోషంతో మాట్లాడుతుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే యెఫ్తా యొక్క తల్లి ఒక వేశ్య జీవితాన్ని జీవించింది. వేశ్యకు పుట్టిన కుమారుడు యెఫ్తా. కానీ ఈ యెఫ్తా ఎలాంటి వాడో తెలుసా? పరాక్రమ గల బలాఢ్యుడు. హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని బిడ్డ, తల్లిదండ్రులు కొన్నిసార్లు భయంకర పరిస్థితిలో జీవిస్తున్నారు. ఈరోజు భయంకరమైన జీవితాన్ని, పాపపు జీవితాన్ని జీవించే రోజులు ఈ రోజు ఉన్నాయి. హల్లెలూయా. తల్లిదండ్రులు విచ్చలవిడిగా పాపం చేస్తే పిల్లలు దాన్ని చూడలేక, తట్టుకోలేక భయంకరమైన జీవితాలు గడిపే పరిస్థితి సంభవిస్తుంది. ప్రియదేవుని బిడ్డ, కానీ యెఫ్తా యొక్క తల్లి వేశ్య. అయితే ఆ కుమారుడు పరాక్రమ గల బలాఢ్యుడు. ఈరోజు నీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఒకవేళ మనం సరైన జీవితాన్ని జీవించకపోతే, మన జీవితం సరిగా లేకపోతే నీ పిల్లల గురించి నువ్వు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒకవేళ తప్పు చేసావు, పాపం చేసావు, తెలియకునే పాపం చేసావు, అయితే నీ పిల్లలు ఎట్లా తెలుసా? నీలాగా ఉండడానికి వీల్లేదు, నీలాగా జీవించడానికి వీల్లేదు, నీలాగా పాపంతో పడి మగ్గిపోవడానికి వీల్లేదు. కానీ వారు నీలాగా కాకుండా దేవుని బిడ్డలుగా వారు ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, అలాంటి పిల్లలు మనం పెంచే విధంగా మనం ఉండాలి. నిజంగా ప్రియదేవుని బిడ్డ, ఈ మాటలు ధ్యానిస్తుంటే నిజంగా నాకు మనసులో ఒక వేదన. నిజంగా ఈరోజు చాలా మంది భార్యలు, చాలా మంది తల్లులు ఇలాంటి భయంకరమైన పాపము చేత నింపబడి ఉన్నారు. ప్రియదేవుని బిడ్డ, భయంకరమైన పాపము చేత
స్కూళ్ళకి వెళ్తే, కాలేజీకి వెళ్తే, ఉద్యోగాలకు వెళ్తే నీ తల్లి ఇట్లంట కదా, నీ తండ్రి ఇలాంటి ఈ విధంగా ఉన్నారంట కదా అని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలుగా ఆ పరిస్థితిని చూడలేక వారు తట్టుకోలేని బిడ్డలుగా ఈరోజు చాలా మంది ఉన్నారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తే యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు. హల్లెలూయా. యెఫ్తా మొట్టమొదటిగా తృణీకరించబడిన వ్యక్తి. ఈ మాటలు ధ్యానిస్తుంటే యెఫ్తా ఎలాంటి వాడో తెలుసా? తృణీకరించబడిన వ్యక్తి. 2వ వచనం చూడండి, 3వ వచనం చూడండి. యెఫ్తా గిలాదు భార్య, 3వ వచనం. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి, 2వ వచనం. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని తృణీకరించబడ్డాడు యెఫ్తా. హల్లెలూయా. ఎన్నిక లేనివాడుగా చేయబడ్డాడు. ఎవరితోనో మాట్లాడలేదు, కానీ డైరెక్ట్ గా యెఫ్తాతో అంటున్నారు తన అన్నలు, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని చెప్పారు. ప్రియదేని బిడ్డ, ఎందుకంటే నీ ఒక వేశ్య కుమారుడవు అని డైరెక్ట్ గా యెఫ్తాతో మాట్లాడుతుంటే యెఫ్తా యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ప్రియదేని బిడ్డ, నీకు స్వాస్థ్యం లేదు, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదండి. అంటే యెఫ్తా తృణీకరించబడిన వాడు మొట్టమొదటిగా. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. తృణీకారం పొందిన వ్యక్తి. ఈరోజు చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు మనం ఎన్నిక లేని వారుగా జీవిస్తుండే, దేనికి పనికిరాని వారుగా మనం జీవిస్తుండే కొన్నిసార్లు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు మన జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే, దేనికి పనికిరా, నా వల్ల ఏది ఉపయోగం లేదు, నా వల్ల నేను దేనికి పనికిరాని దానని, పనికిరాని వాడనని కొన్నిసార్లు మనం ఇలాంటి నిస్సహాయ పరిస్థితిలో, నిరుత్సాహ పరిస్థితిలోకి వెళ్ళిపోతుంటాం. ప్రియదేని బిడ్డ, ఈ మాటలు వింటున్నప్పుడు యెఫ్తా అన్నలు చెప్తున్నారు డైరెక్ట్ గా, నీ ఒక వేశ్య కుమారుడు, నీ తండ్రి, మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని డైరెక్ట్ గా చెప్పినప్పుడు ఎంతో వేదనతో ఆ ప్రాంతం నుంచి పారిపోయాడు. ప్రియదేని బిడ్డ, ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? టోబు అనే దేశానికి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇంకా ఆ మాటలు భరించలేడు. తల్లిని గురించి అంత భయంకరంగా మాట్లాడుతుంటే ఆ మాటలు ఆమె తప్పు చేసింది అయినప్పటికీ అతని మనసు నొచ్చుకుని ఏం చేశాడు తెలుసా? దూర ప్రాంతానికి పారిపోయాడు, టోబు దేశానికి పారిపోయాడు. ప్రియదేని, తృణీకరించబడిన వ్యక్తిగా అక్కడ యెఫ్తా కనబడుతున్నాడు, ఎన్నిక లేని వ్యక్తిగా కనబడుతున్నాడు. ఈరోజు ఎన్నిక లేని వ్యక్తిగా ఒకవేళ జీవిస్తుంటే, ప్రభు నువ్వు అందరూ నిన్ను చూసి అందరూ మాట్లాడు, దేనికి పనికి రావు, నీ వల్ల దేమి ఉపయోగం లేదు, నీ వల్ల నువ్వేమి చేయలేవు అంటున్నారేమో. ప్రియదేని బిడ్డ, ఈ ఎన్నిక లేని వాడే ఒక బలమైన జనాంగంగా మార్చబడ్డాడు. ప్రియదేని బిడ్డ, యెఫ్తా ఎన్నిక లేని వాడే, తృణీకరించబడిన వాడే, కానీ ఆ వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే అక్కడున్న ప్రజలందరూ యెఫ్తా దగ్గర పరిగెట్టుకుంటూ వెళ్ళారు. అయ్యా, మీరు నా కొరకు యుద్ధం చేయండి, మీరు మాకు అధికారిగా నిలబడండి, మీరు మాకు ఒక పైవారిగా నాయకుడిగా నిలబడండి అని యెఫ్తా ఎదుటకు వచ్చారు. ప్రియదేని, ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? ఎన్నిక లేని వారిని బలమైన జనాంగముగా మార్చే దేవుడు. నీ వాళ్ళు అనుకుంటున్నావు నా వల్ల ఏమి కాదు, నేను ఏమి చేయలే, ఎక్కడికి వెళ్ళేది లేదు. ప్రియదేని బిడ్డ, దేవుని దగ్గరికి ఎప్పుడైతే నువ్వు వస్తావో, దేవుని మీద ఆధారపడతావో, అందరూ నేను తృణీకరించారేమో, అందరూ నేను ఎన్నిక లేని వారుగా చేశారేమో, అందరు నిన్ను పక్కన నెట్టేశారేమో, ఏమి పనికిరాదని పక్కన పెట్టేశారేమో. అయినా ప్రభుని ఎట్లా పెడుతున్నాడో తెలుసా? నిన్ను ఒక బలమైన దుర్గంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు అంట జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివాన్ని ఏర్పరచుకున్నాడు. అందుకే చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం చూడండి దయచేసి. 1 Corinthians chapter 1 26-29 చూడండి దయచేసి. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోక రీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండా
అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరుద్దాం. అలలో తృణీకార పరిస్థితిలో ఉన్నావా? తృణీకరించబడ్డావా? ఎన్నికలేని జీవితాన్ని జీవిస్తున్నావా? అందరూ చీపో నువ్వు నీ వల్ల కాదని నేను పక్కకు నెట్టేశానా? ఈరోజు ప్రేదేం బిడ్డ ప్రభు అంటున్నాడు, లోకంలో జ్ఞానులైన వారిని, బలవంతులైన వారిని, వెర్రివారిని దేవుడు నిజంగా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో ఎలాంటి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు తెలుసా? వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, బలహీనలు ఏర్పరచుకున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ తృణీకారం పొందిన యెఫ్తాను దేవుడు ఏం చేస్తాడు? ఒక బలమైన జనముగా మార్చుకున్నాడు. ప్రియదేని బిడ్డ తృణీకరించబడ్డాడు. సొంత అన్నలే అతన్ని ఏం చేశారు తెలుసా? నీ వల్ల ఏం కాదు, వెళ్ళిపో, నువ్వు వేషకుమారుడు, నీవు మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదని డైరెక్ట్ గా పంపించేస్తారు. ఈరోజు ప్రియదేవుని బిడ్డ ఈ లోక రీతిగా మనం చూసినట్లయితే కొన్నిసార్లు మన బంధువులు, సొంత అన్నలు, సొంత బంధువులే మళ్ళీ ఏం చేసి వెనక్కి నెట్టివేసిన పరిస్థితులు ఈరోజు చాలా మంది చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డ చాలా మంది జీవితాలు మనం చూస్తున్నాం. లేఖనాలు మనం గమనిస్తే అన్నలు యోసేపుని ఏం చేశారు? తృణీకరించారు. దావీదుని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. దావీదుని ఏం చేశారు? గొర్రెలకు మందనిచ్చి పంపించేశారు. మీ అన్నలు ఏం చేశారు? యుద్ధం చేసిన వారు, బాగా యుద్ధానికి నేర్పరిగల వారు, నైపుణ్యం కలిగిన వారు. కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడున్న గొర్రెలు కాచుకుంటూ ఉండని గొర్రెలు ఒక పని అప్పగించారు. ప్రియదేని బిడ్డ వీరందరూ ఎన్నిక లేని వారే, తృణీకరించబడిన వారే. కానీ దేవుడు ఏ విధంగా చేశాడో తెలుసా? ఎన్నిక లేని వారిని ఒక బలమైన జనాంగముగా దేవుడు మార్చాడు. ఒక బలమైన కార్యం చేసే దేవుడుగా మార్చాడు. నిజంగా మాటలు ధ్యానిస్తుంటే నిజంగా ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మనుషుల మనస్సులో, హృదయాల్లో వీరు సరిగా లేరు, వీరు వెర్రివారు, వీరు జ్ఞానవంతులు అని చెప్తుంటారు. కానీ దేవుని యొక్క మనసులో నీ పట్ల వేరే ఉద్దేశం ఉంది. ప్రియదేవుని హల్లెలూయా. దేవుని మనసులో నీ పట్ల ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను కనుక్కొని ముందుకు వెళ్తే నిన్ను ఎవరు ఎదిరించలేరు. ప్రియదేవుని బిడ్డ నిన్నెవరు ఎదుర్కొనలేరు. అలాంటి గొప్ప కార్యాన్ని ప్రభు చేస్తుంది. యెఫ్తా ఒక తృణీకరించబడిన వ్యక్తి. అందరూ ఆయన ఏం చేశారు? పంపించేశారు. పారిపోయాడు దూర ప్రాంతాన్ని. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియదేవుని దేవుడు అతడు ఎట్లా తెలుసా? దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. ఏ విధంగా అయితే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడో అదే విధంగా ఈ యెఫ్తాకు కూడా దేవుడు ఏం చేశాడు? తోడుగా ఉన్నాడు. ప్రియదేవుని దూర ప్రాంతానికి పారిపోయి అన్నలు మాట్లాడుతున్న మాటలకు బాధపడి ఏమయ్యాడు? దూరంగా పారిపోయాడు టోబు దేశాన్ని. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ప్రియదేవుని బిడ్డ దేవుడు అతను ఏం చేశాడు? పట్టుకున్నాడు. నిజంగా ఈ మాట చదువుతుంటే నిజంగా 11వ అధ్యాయం, ఇక్కడ 1వ అధ్యాయం, 1 కొరింథీ 1:29 ఒకసారి చదువుతాం. నేను చదువుతాను. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు నీలో అతిశయం ఉందా? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకుంటున్నావేమో, నాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటున్నావేమో. అదంతా కూడా దేవుని దాంట్లో వెర్రితనంగా ఉంది. అందుకే అంటున్నాడు, ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. మన దృష్టిలో కొంతమంది మన దృష్టిలో ఉంటారు. చాలాసార్లు గమనిస్తుంటాం, ఈ వ్యక్తి చాలా జ్ఞానవంతుడు, ఈయన ఏదైనా చేయగలడని మన మనసులో ఒక ఆలోచన కలిగి ఉంటుంది. లేదు ప్రియదేవుని ఇక్కడ అంటున్నాడు, అందుకే ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. గట్టిగా చెప్పలు పడదాం. ఈరోజు తృణీకరింపందావా? ఎన్నిక లేని జీవితాన్ని జీవిస్తూ అందరిని విడిచిపెట్టారా? దేవుడు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియదేవుని
నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే ఆ యెఫ్తాని దేవుడు ఏం చేసి ఏర్పరచుకున్నాడు. పరాక్రమ గల బలార్జుడుగా దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. అన్నల దృష్టిలో అతడు ధృవీకరించబడ్డాడు. స్వాస్థ్యము లేదు అన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఒక ఆలోచన ఉంది, ఒక మంచి ప్రణాళిక ఉంది. ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు బలము కలిగిన గొప్ప కలిగిన పరాక్రమ గల బలార్జుడు అని అన్నాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు మనుషులు మాట్లాడే మాటలు నువ్వేం బాధపడొద్దు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, నువ్వు ఏ పని చేత కాదు అని చెప్తుంటే నువ్వు దాని గురించి బాధపడద్దు. ప్రియదేని బిడ్డ, దేవుడి నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి నువ్వు ఆధారపడు. దేవుడి నోట్లో నుంచి వచ్చే మాటను బట్టి నువ్వు ఆ మాట నువ్వు తీసుకో. అందుకే యెఫ్తాను గురించి అంటున్నాడు, పరాక్రమ గల బలార్జుడా. యెఫ్తాను గురించి మాట్లాడు, ఒక వేశ్య కుమారు గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేని బిడ్డ, ఎవరి గురించి ఎవరి మాటలను పట్టించుకోవద్దు. దేవుడు మాట్లాడే ప్రతి మాటల గురించి నువ్వు ఆలోచించు. దాని మీద ఆ మాటలు తీసుకో, ఆ మాటల గుండెలో తీసుకుని ఆ మాటల ప్రకారం జీవించడానికి ఇష్టపడు ప్రియ దేని బిడ్డ. హల్లెలూయా. యెఫ్తా మొట్టమొదటిగా తృణీకరించబడిన వ్యక్తి. ఎవరితో సొంత అన్నలే అతను ఏం చేశారు, పక్కన పెట్టేశారు. ఈరోజు అలాంటి పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, ప్రభు మాట్లాడుతున్నాడు. నిన్నే దేవుడు బలపరచబోతున్నాడు. దేవుడు దావీదుని ఎంత విధంగా ఎలాంటి గొప్ప కార్యం చేశాడు. ఎక్కడో గొర్రెలు కాచుకుంటున్న దావీదును దేవుడు ఏం చేశాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. రాజులకు రాజుగా దావీదు పేరు వచ్చేసింది, దావీదు మహారాజు. హల్లెలూయా. దావీదు రాజు కాదు, దావీదు మహారాజు. ఎంత అద్భుతమైన పేరు. దేవుని దగ్గర నుంచి పేరు, ఖ్యాతి అన్ని కూడా వస్తాయి ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. అక్కడ ప్రియదేని బిడ్డ తృణీకరించబడ్డాడు యెఫ్తా. రెండోదిగా మనం చూస్తే న్యాయాధిపతులు 11 చూడండి, 9-10 వచనాలు. న్యాయాధిపతులు 11వ అధ్యాయము 9వ వచనం. అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే నీకు ప్రధానుడనవుదునా అని గిలాదు పెద్దలను అడుగగా గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. యెహోవా మన ఉభయముల మధ్యను సాక్షిగా ఉండును గాకని యెఫ్తాతో అనిరి. హల్లెలూయా. విశ్వాస వీరుడు యెఫ్తా మామూలు కాదు. ఆయనకు తెలుసు, నేను యుద్ధానికి వెళ్తాను, ఖచ్చితంగా నాదే జయము, నేనే వారిని శత్రుల మీద జయాన్ని దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో ఏం చేశాడు తెలుసు, యెఫ్తా ముందుకు వెళ్ళాడు. ఆ గిలాదు పెద్దలు ఏం చేశారు, యెఫ్తా దగ్గరకు వచ్చాడు. ఎక్కడైతే టోబు దేశానికి వెళ్ళాడు యెఫ్తా ఆ ప్రాంతానికి వచ్చారు. గిలాదు పెద్దలు, అయ్యా మీరు నాకు నాయకుడుగా ఉండండి, యుద్ధం చేయడానికి మీరు ముందుగా ఉండండి, మీరు నడిపించండి, మీరే నాయకుడిగా ఉండండి అని గిలాదు పెద్దలు అంటున్నప్పుడు యెఫ్తా ఒక మాట అంటున్నాడు. చూడండి ఎంత చక్కటి మాట అంటున్నాడు. చూడండి 6వ వచనం చదవండి దయచేసి. 6వ వచనం. గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము. అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయుదుమని యెఫ్తాతో చెప్పిరి. అందుకు యెఫ్తా మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే. ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పెను. అప్పుడు గిలాదు పెద్దలు అందుచేతనే మేము నీ యొద్దకు వచ్చితిమి. నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అన్నప్పుడు యెఫ్తాతో అనిరి. హల్లెలూయా. విశ్వాస వీరుడు ఎవరు? యెఫ్తా. ప్రియదేని బిడ్డ,
ఎంత అద్భుతమైన విషయమా. గిలాదు పెద్దలందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? ఆ దేశానికి, యెఫ్తా ఉన్న ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి అడుగుతున్నా, అయ్యా మీరు నాకు అధిపతిగా ఉండండి. అప్పుడు అంటున్నాడు యెఫ్తా, మీరు నన్ను అందరూ కూడా తోలివేశారే, నన్ను అందరూ పంపించేశారే, నన్ను భయంకరమైన మాటలతో చిత్రహింసలు పెట్టారే, అయితే ఇప్పుడు శ్రమ వచ్చింది కదా అని మీరు నా దగ్గరకు వచ్చారా? అలలో ఈరోజు ప్రియదేని బిడ్డ, ఆ రోజు యెఫ్తా జీవితంలో జరిగిందే ఈరోజు మన జీవితంలో జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళందరూ మనందరూ పంపించేసి ఉంటారు, వాళ్ళందరూ దేనికి పనికిరాని వారుగా చేసి ఉంటారు. కానీ కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైతే నీ గురించి మాట్లాడారో, ఎవరైతే నేను వేరే విధంగా చేశారో వారే నీ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తారో తెలుసా, వేడుకుంటారు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ యెఫ్తా జీవితంలో అదే జరుగుతుంది. నన్ను ఆ రోజు మీరు తోలివేశారు, పంపివేశారే, శ్రమ వచ్చింది కదా అని ఇప్పుడు నా దగ్గరకు వచ్చారా? హల్లెలూయా. అప్పుడు వారు అంటున్నారు, గిలాదు పెద్దలు, నిజంగా మీరు అందుకే మీ దగ్గరకు వచ్చామయ్యా, మీరు అమ్మోనీయులతో యుద్ధం చేయండి, అమ్మోనీయుల మీద నిజంగా మీరు యుద్ధం చేయండి అని ఏం చేస్తున్నారు తెలుసా, మీరు నాయకుడిగా ఉండండి అయ్యా, అధిపతిగా ఉండండి అని ఏం చేస్తారు గిలాదు పెద్దలు యెఫ్తా ఎదుట నిలబడి వారు మాట్లాడుతున్నారు. గట్టిగా చెప్పలు కొడదాం. ఈ రోజు సంగమా అదే జీవితాన్ని, అదే కార్యాన్ని ప్రభు మనందరి జీవితంలో చేయబో. ఎవరైతే నిన్ను హింసించారో, ఎవరైతే నీ గురించి తక్కువగా మాట్లాడుతూ, ఎవరైతే నీ గురించి చెడు మాటలు మాట్లాడుతున్నారో వారే నీ దగ్గరకు వచ్చి నీ గురించి ప్రార్థించమని అడుగుతారు. ప్రియదేని బిడ్డ, ఈరోజు జరగట్లేదా? ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రియదేని బిడ్డ, కొంతమంది మన గురించి ఎన్నో మాటలు వెనక మాట్లాడుతుంటారు, పైకి బాగానే ఉంటారు, వెనక గోతులు దవ్వుతుంటారు. కొన్ని పరిస్థితులు వస్తాయి, ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసా? ఎవరైతే నిన్ను చెడు మాటలు మాట్లాడుతున్నారో, నీ గురించి భయంకరంగా మాట్లాడుతున్నారో వారే నీ దగ్గరకు వస్తారు, నా గురించి మీరు ప్రార్థన చేయండి అని. అలా అలాంటి గొప్ప కార్యాన్ని ప్రభు మన జీవితంలో చేస్తాడు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ గిలాదు పెద్దలు వచ్చి యెఫ్తాతో అడుగుతున్నాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. ఇక్కడ 9వ వచనంలో మనం చూసినట్లయితే, నిజంగా అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధం చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన ఎడల, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడను అవుదునా అని గిలాదు పెద్దలను అడగగా, గిలాదు పెద్దలు నిశ్చయముగా మేము నీ మాట చొప్పున చేయుదుము. హల్లెలూయా. డైరెక్ట్ గా అడుగుతున్నాడు యెఫ్తా, ఒకవేళ అమ్మోన్ల యుద్ధం చేసి నేను వాని మీద గెలిస్తే నేను ప్రధానుడుగా అవుదునా, ఒక అధిపతిగా, నాయకుడిగా నేను చేస్తారంటారు. అయితే వారు అంటున్నారు, నిశ్చయముగా మీరు అధిపతిగా మీరు ఉండబోతున్నారని గిలాదు పెద్దలు మాట్లాడారు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. నిజంగా ప్రియ సోదరి, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్తావో, ఆ యెఫ్తాకు తెలుసు ఖచ్చితంగా విజయం నాది అని తెలుసు. అందుకే విశ్వాసంతో ఏం చేస్తున్నాడు, వారు గిలాదు పెద్దలు ఎదుట మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నేను గెలుస్తాను, అమ్మోళ్ళతో యుద్ధం చేసిన ఖచ్చితంగా గెలుస్తాను, గెలిస్తే నాకు ఆ హోదా ఇస్తారా, ఆ పొజిషన్ ఇస్తారని ఏం చేస్తున్నాడు, యెఫ్తా అడుగుతున్నాడు. ఎంత గొప్ప విశ్వాసం ఉందో ఒకసారి ఆలోచించు. అందుకే యెఫ్తాను గురించి అంటున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. హల్లెలూయా. ఒక పేరు పెట్టేసాడు ప్రియదేని బిడ్డ. ఈరోజు ప్రియదేని బిడ్డ అదే పేరు మనల్ని కూడా పెడుతున్నాడు, పరాక్రమ గల బలాఢ్యుడా. హల్లెలూయా. దేవుని కొరకు అద్భుతమైన పనులు చేసే వ్యక్తిగా దేవుడు మనల్ని కూడా చేయబోతున్నాడు. రెండోదిగా మనం చూస్తే, మొదటిగా తృణీకరించబడిన వాడు, రెండోదిగా విశ్వాస వీరుడు, మూడోదిగా మనం చూస్తే న్యాయాధిపతులు 11:11 చూడండి దయచేసి. 11:11 కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతిని గాను అతన్ని నియమించుకొని అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. హల్లెలూయా. అలా తన సంగతి అంతా ఏం చేశాడంట, యెహోవా సన్నిధిలో వినిపించనంటే దేవునికి ప్రార్థన చేశాడు. అలా యెఫ్తా ఎవరో తెలుసా, ప్రార్థనా పరుడు. హల్లెలూయా. పరాక్రమ గల బలాఢ్యుడే కాదు, అతడు ఈజ్ అ ప్రేయర్ వారియర్. హల్లెలూయా. అతడు ప్రార్థనా పరుడు. హల్లెలూయా. అంత గొప్ప. అందుకే అంటున్నాడు ఇక్కడ 11వ వచనంలో, గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతిగాను అతను నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అతన్ని అధిపతిగా చేశారు. ప్రియదేని బిడ్డ,
అతను ఒక నాయకునిగా చేశారు. అయితే ఆ పరిస్థితిలో యెఫ్తా ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అలలో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి, దేవుడు చేసిన అతనికి జీవితంలో జరిగించిన విజయాన్ని బట్టి ఆ సంగతి అంతా కూడా దేవునితో ఏం చేస్తున్నాడు? పంచుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, దేవుని జీవితంలో కార్యాలు చేస్తే, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు దేవుని సన్నిధిలో నీవు కృతజ్ఞత ఆ మనస్సుని కలిగి ఉన్నామా? దేవునికి ప్రార్థన చేసిన, దేవ ఇంత కార్యం నా జీవితంలో జరిగించావయ్యా, ఇన్ని గొప్ప మేలు నా జీవితంలో చేసావయ్యా, నీకు వందనాలని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో దేవుని మొరపెట్టామా? మనం ఎప్పుడు ప్రార్థన ఏం చేస్తుందో తెలుసు, దేవ నాకు అది లేదు, ఇది లేదు, ఈ కొరత ఉంది, ఆ కొరత ఉందని ఏం చేసి కొరతల్ని బట్టి చూస్తూ ఉంటాం, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా దేవ నా జీవితంలో చేసిన ఈ మంచి కార్యాన్ని బట్టి నీకు వందనాలైనా ఎప్పుడైనా చెప్పామా దేవుని సన్నిధిలో? హల్లెలూయా. ఇక్కడ ప్రియదేని బిడ్డ, ఇక్కడ యెఫ్తా ఒక ప్రార్థనా పరుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, చూడండి 11:27 వచనం, 11:27 ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీ ఎడల నేను తప్పు చేయలేను గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇశ్రాయేలీయులకు అమ్మోనీయులకు న్యాయమును తీర్చునుగాక. హల్లెలూయా. 4వదిగా మనం చూస్తే దేవుడు న్యాయం తీరుస్తాడని నమ్మాడు, విశ్వసించాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలా తెలుసా? న్యాయాధిపతి. హల్లెలూయా. ఆ న్యాయాధిపతిని నా జీవితంలో దేవుడు న్యాయం చేస్తాడు, నేను ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తాడు అని నమ్మాడు యెఫ్తా. హల్లెలూయా. ఎంత దేవుని మీద విశ్వాసం ఉంచాడో ఒకసారి ఆలోచించండి ప్రియదేని. దేవుడు చేసే కార్యాలను బట్టి ఎంత విశ్వాసంతో, ఎంత నమ్మకంతో అడుగులు వేస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ప్రియదేని బిడ్డ, మనలో కూడా విశ్వాసం, ఎంత విశ్వాసం అంటే ఏది కూడా నమ్మం మనం. హల్లెలూయా. ఏం నమ్మం. ప్రార్థన చేస్తాము, అవుతుందా అని, కాకపోతే కానీ దేవుని చిత్తం ఉంటే అవుతుంది, లేకపోతే కాదు అని అపనమ్మకంతో, అవిశ్వాసంతో మనం జీవిస్తుంటాం. కానీ ప్రభు ఇక్కడ యెఫ్తా ఎలాంటి వ్యక్తి తెలుసా? దేవుడు న్యాయం తీరుస్తాడు అని నమ్మాడు ప్రియదేని బిడ్డ. అంటే ఒక ఒడంబడిక చేశాడు. ఆ యుద్ధంలో గెలిస్తే ఎవరైతే నా ఇంటిని చూస్తారో వారిని నేను నీకు అప్పగిచ్చేస్తాను. ఈ తర్వాత సంగతి. కానీ యెఫ్తా గురించి ఆలోచించినట్లయితే నిజంగా యెఫ్తా దేవుడు న్యాయం తీరుస్తాడని నమ్మాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. హల్లెలూయా. న్యాయము తీరుస్తాడు దేవుడు, నా పక్షాన యుద్ధం చేసే దేవుడు, నేను కాదు యుద్ధం చేసేది, యెహోవాయే నా పక్షాన యుద్ధం చేయవాడని నమ్మాడు. హల్లెలూయా. మన దేవుడు న్యాయాధిపతిని నమ్మాడు. ఈరోజు నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు? ప్రభుజీ అడుగుతున్నాడు, నువ్వు ఎలాంటి విశ్వాసంతో ఉన్నావు? దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడని విశ్వసిస్తున్నావు? ఇక్కడ యెఫ్తా నమ్మాడు, అన్నిటినీ నమ్మాడు, దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు. ఒక వేశ్య కుమారుడు, దేనికి పనికిరాని కుమారుడు, దేనికి ఎన్నిక లేని వాడు, తృణీకరించబడిన యెఫ్తాను దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో. నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రియదేని, ఎంత గొప్పగా ప్రభు వాడుకున్నాడంటే, గిలాదు అధిపతులు వచ్చి, అధికారులు వచ్చి యెఫ్తా దగ్గర వచ్చి అడుగుతున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయా. విశ్వాస వీరుడు యెఫ్తా, ప్రార్థనా పరుడు. దేవుడు న్యాయం తీర్స్తాడని నమ్మాడు, విశ్వసించాడు, అంతే. అతనిలో అవిశ్వాసము లేనే లేదు, అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు ప్రియదేని బిడ్డ. అందుకే దేవుడు యెఫ్తాను గొప్పగా వాడుకున్నాడు. తర్వాత తన కూతురు కూడా అలాంటి వ్యక్తి, యెఫ్తా కుమార్తె కూడా అలాంటి వ్యక్తి. తండ్రి ఇచ్చిన ఒడంబడికను ఏం చేసింది? ఆ తండ్రి చెప్పిన మాటకు తూచా తప్పకుండా పాటించింది. ఎవరు వచ్చారో తెలుసు? యుద్ధంలో గెలిచిన తర్వాత ఇంటి నుంచి ఎవరు వచ్చారు? యెఫ్తా కుమార్తె వచ్చింది. ఎప్పుడైతే ఆమెను చూశాడో ఇంకా భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యో నా కుమార్తె. ఏడుస్తుంటే తన కుమార్తె, మీరు ఏడవద్దండి, నేను మీ కొరకు 3 నెలలు నేను చేయబోతున్నాను, దూర ప్రాంతానికి వెళ్ళి కన్యాత్వం నుంచి ప్రలాపిస్తానని ఆ తండ్రితో చెప్పి వెళ్ళిపోయింది ప్రియదేని. ఎంత అద్భుతమైన కుమార్తె. ఈరోజు ప్రియ సంగమా, తల్లిదండ్రులుగా నువ్వు చక్కటి జీవితాన్ని జీవిస్తుంటే నీ పిల్లలు కూడా అదే విధంగా జీవిస్తారు ప్రియదేని. కొన్నిసార్లు తల్లిదండ్రులు సరిగా లేకపోతే నువ్వేం చేయలేదు సార్, నువ్వు సరిగా తల్లిగా, ఒక తండ్రిగా నువ్వు సరైన జీవితాన్ని జీవించకపోతే వారి కొరకు కన్నీరు గార్చిన ప్రార్థన చేయాలి. హల్లెలూయా.